మాస్క్ ఇచ్చి అట్లే చేయండి, హ్యాండ్ వాష్ చేయండి సార్. అందరికీ అయినాం. కట్టుకో. పైపై చూసుకోండి. ఏదో పట్టుతాను. అన్నా అన్నా తమ్ముడు కొంచెం సార్ ఎవరు ఆర్డర్ చేసినా ఎంత దూరం అవుతుంది గురుకుంటా నిర్మల్ మండలంలో సైడ్ అని తెలుసుకోండి. పెట్టదా ఒక చోటు నా ఆడికే పోడినా దయచేసి ఏమనుకోతే అది మళ్ళా ఆడైపోతే లైన్ గా నిదానం పెట్టు. రైస్ తీసుకో. అదొకటి ఆడి పంపిస్తున్నావే ఆ పక్కకి డాక్టర్లకే కదా పెడదాం తీసుకోండి. తీసుకుంటే దాంట్లో నుంచి తీసుకోలేదు. ఒక్క నిమిషం వాళ్ళు ఎవరమ్మనేది గురుగుంటోళ్ళు ఎంతమంది మీరంతా గురుగుంటారమ్మా చూపించుకున్నావా? ఇప్పుడు ఏం చెప్పినారు? ఇచ్చినారు. ఆపరేషన్ ఏమైనా చేయాలని చెప్పినారా? అవసరం లేదంట.
ఇంకా ముట్టనలేము కదా, అందుకే మంది ఇచ్చినారా ఇప్పుడు మీరు తీసినారా? మీరు ఆపరేషన్ కదా, ఆపరేషన్ భాష అట్లా పెట్టుకురా, అట్లా పెట్టుకురా, అట్లా చూడు అట్లా. అది వేసినప్పుడు చెయ్యి కడుక్కొని అటు తింటాను. కాలేదు అది తింటానే బతుకుంటాను. నాకు ఏమి లేదు కొంచెం పెట్టినా సైకిల్ చూడండి సార్ అట్లా సైకిల్ రాలేదండి. చెప్పినాడు సార్ ఏమో రేపు తీసుకురా, రేపు పంపిస్తామమ్మా. పైన రాసుకో, పైన నియోజకవర్గం కూడా అనంతపురానికి 20-25 కిలోమీటర్ల చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఒక రిజర్వ్డ్ కాన్స్టెన్సీ. ఇలాంటి అనేకమైనటువంటి వందలాది గ్రామాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రానికి చెరువులు ఉన్నప్పటికీ కూడా వైద్య సౌకర్యం పట్ల అనేక ఇబ్బందులు గురవుతుందనేటువంటి ఉద్దేశంతో అవే సంస్థ ద్వారా ఇక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ గతంలో మరి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ అంబులెన్స్లో నియోజకవర్గంలో ఎవరైనా ఫోన్ చేస్తే కార్యాలయం నుంచి కూడా అనంతపురానికి కానీ లేదా ఇతర నగరాలకు కానీ తీసుకోవడానికి దోహదపడే రీతిలో ఆ యొక్క అంబులెన్స్ని ఇచ్చాం. అదేవిధంగా ట్రే సైకిల్స్ ఈ నియోజకవర్గంలో ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా ఇచ్చి ఇంకా అప్లికేషన్లు వచ్చాయి. అందరికి కూడా ఈ నియోజకవర్గంలో ట్రే సైకిల్స్ ఇవ్వడానికి కూడా అవే సంస్థ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం దశల వారీగా. అదేవిధంగా ఈరోజు ఆరోగ్య సమస్య పట్ల ఐ క్యాంప్ కానీ లేదా హార్ట్ రకరకాలుగా ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బెంగళూరు నుంచి పీపుల్స్ ట్రీ అనేటువంటి హాస్పిటల్ నుంచి ఇక్కడ సపరేట్గా వైద్య బృందాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మరి ఇక్కడ మన జిలాన్ గారు ఇతర అవే సంస్థ సభ్యులంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము రావడం జరిగింది. వందలాది మంది ఈరోజు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు కట్టుకొని శానిటైజర్ తీసుకొని వాలంటీర్లు కూడా అదేవిధంగా కష్టపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మరి కంటి ఆపరేషన్ అవసరం వస్తే బెంగళూరు అదే హాస్పిటల్కి పీపుల్స్ ట్రీ హాస్పిటల్ కూడా వాహన సదుపాయం చేసి ఆ డేట్ ప్రకారం మేము కూడా అక్కడ పంపడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాదిలో 5-6 దఫాలుగా లేదంటే ప్రతి మాసం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించి ఒక సామాజిక శ్రేయస్సు కోసం స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వేరే నియోజకవర్గాలు అయితే ఏదో రాజకీయంగా ఓట్ల కోసమేమో అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ఈ యొక్క సింగనమల రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క అవే సంస్థ ద్వారా చేసినటువంటి పలు కార్యక్రమాలకి ఒక పథకం ప్రకారం విధి విధానాలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నాం. తప్పకుండా వైద్యం పట్ల అది నెక్స్ట్ క్యాన్సరు ఇలాంటివి కూడా టేకప్ చేస్తున్నాం. హైదరాబాదు ఇండో అమెరికన్ హాస్పిటల్ కానీ రకరకాల టీముల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో స్థానికులు అదేవిధంగా మన అవే సంస్థ సభ్యులు ఇతర డాక్టర్లు
అదేవిధంగా పీపుల్స్ ట్రీ డాక్టర్స్ ఆ యొక్క మేనేజ్మెంట్ కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం కావాలా. నిరంతరం ఈ కొనసాగుతుంది. ఇది ఎక్కడో ఈ యొక్క వైద్య శిబిరంతోనో ఈరోజు ఇచ్చేటువంటి ఉచిత వైద్య సదుపాయాలతోనో కాదు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. భవిష్యత్తులో నిరంతరం ఈ నియోజకవర్గంలో కొనసాగుతుంది. అవసరం వస్తే మండల హెడ్ క్వార్టర్లో అన్ని మండలాలు కూడా వెళ్ళడానికి కూడా మేము రూపకల్పన చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ యొక్క నియోజకవర్గం కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆర్థికంగా బలపడిన వాళ్ళు, పారిశ్రామికంగా ముందంజ వేసినటువంటి వాళ్ళు, సామాజిక హితం కోరేటువంటి దాతలు కానీ స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. జిల్లాను అరుణ్. మరి ఈరోజు ఈ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరికి ఫస్ట్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అవేస్ సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ మరి ప్రభాకర్ చౌదరి గారు నవంబర్ 21వ తేదీన ఈ గ్రామంలో మరి కార్యాలయం ఓపెన్ చేసి ఈ కార్యక్రమాలు జరపడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదల లేనటువంటి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే అవే సంస్థ స్వచ్ఛంద కార్యక్రమాలతో ఈరోజు ముందుకు సాగడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాము, ఎంతోమంది ఈరోజు నిరుపేదలు స్వచ్ఛందంగా ఇక్కడ సింగనమల గ్రామానికి రావడము, ఈ వైద్య సదుపాయాలు తీసుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. మరి డాక్టర్లు కూడా బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఇక ముందు కూడా ఈ ప్రతి నెల ఈ కార్యక్రమం పూర్తిగా నిర్విఘ్నంగా జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసు, ఇంత మునుపు ప్రభాకర్ చౌదరి గారు చెప్పడం జరిగింది, మరి ఉచితంగా ఈరోజు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటి ఆపరేషన్లు కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో కంటి ఆపరేషన్ల గురించి, కంటి చికిత్స కోసం వచ్చారో వారికి వచ్చేసి మందుల ద్వారా నయమైతే మందులు ఇవ్వడం జరుగుతుంది. స్పెట్స్ ఇవ్వాలంటే స్పెట్స్ కూడా ఇస్తూ వాళ్ళకి మరి నయం చేయడం జరుగుతుంది. తర్వాత ఆపరేషన్స్ అంటే బెంగళూరుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకి పంపించి మరి మొత్తం అంతా కంప్లీట్గా ఆయనే భరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన సింగనమల గ్రామంలో ఉన్నటువంటి, సింగనమల మండలంలో ఉన్నటువంటి మరి అవే సంస్థ సభ్యులు చాలామంది స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చినటువంటి సభ్యులు కూడా చాలామంది ఈరోజు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జయప్రదం చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2 నిమిషాలు. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అవే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత ఆరోగ్య శిబిరం అవే వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి అన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆరోగ్య శిబిరానికి బెంగళూరు నుంచి పీపుల్స్ ట్రీ హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్స్ వచ్చారు స్వచ్ఛందంగా. వాళ్ళు మనం పిలుపు మేరకు ఈరోజు ఈ సింగనమల కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క పల్లెల్లో నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చాలా కంటి సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ సమస్యకి వందలాది మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంటే కాకుండా అట్లా మరి అవసరమైతే వాళ్ళకి అద్దాలు కూడా ఫ్రీగా ఇచ్చి, మరి సర్జరీ అవసరమైతే కూడా అవే సంస్థ సొంతంగా నిధులతో వాళ్ళని బెంగళూరు తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించి మరి వాళ్ళ ఇంటికి చేసే విధంగా కూడా అవే సంస్థలు మేమంతా తీసుకుంటున్నాము. మాకు ఈ పని చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు అవే వ్యవస్థాపకులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము పీపుల్ ట్రీ హాస్పిటల్ బెంగళూరు నుంచి యాక్చువల్లీ మేము అరుణ్ అనేసి, నేను మార్కెటింగ్ హెడ్గా ఉన్నాను ఇక్కడ ఎంపీసీ. ఇక్కడ మేము అవే ఫౌండేషన్ తరఫు నుంచి మేము మెగా క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసినాం. మా ప్రభాకర్ చౌదరి గారు పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి వీ ఎవర్ అరేంజ్డ్. అవర్ సిఓ వచ్చేసి ఎవరు జ్యోతి నీరజ్ అనేసి గైనకాలజిస్ట్ అయినా, ఆమె వచ్చి ఇక్కడంతా ఏర్పాటు చేయమని చెప్పినారు. సో ఆల్రెడీ మీ దగ్గర అంతా ఆరోగ్యశ్రీ అంతా ఆల్రెడీ మేము హాస్పిటల్ ఆల్రెడీ ఉంది. సో దాని నుంచి మీరు క్యాష్లెస్ సర్వీస్గా కార్డియాలజిత్ కానీ, ఆర్థోత్ కానీ, న్యూరోత్ కానీ, యూరాలజిత్ కానీ, ఆప్థోమాలజిత్ కానీ, కళ్ళది దాన్ని పట్టిది అవన్నీ మీరు ఈ మా హాస్పిటల్లోనే వచ్చి ఫ్రీ క్యాష్లెస్గా ఉపయోగించుకోవచ్చు. సార్, నిరుపేదలు ఇక్కడికి వచ్చారు, ఇంతమంది వచ్చారు, బెంగళూరుకి రావాలంటే వాళ్ళకి ఎట్లా పరిస్థితి ఉంటుంది సార్? సో అదన్నే నేను మా వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు చెప్పారు చదువు దానికి ట్రాన్స్పోర్టేషన్ మేము ఏర్పాటు చేయాలి. ఇక్కడ మేము ఈ క్యాంపులో ఎంతమంది వచ్చింటారో సో వాళ్ళంతా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏం చేయాలో అది మేము ఏర్పాటు చేసి వాళ్ళకి సర్జరీ చేసి మేము మళ్ళీ ఇక్కడికే వాపస్ పంపించే ఏర్పాటు చేస్తాం. మీ హాస్పిటల్లో అన్ని సేవలు ఉంది మా దగ్గర. మెయిన్లీ ఆరోగ్యశ్రీ ఉండేదాని నుంచి క్యాష్లెస్ అన్నీ చేసుకోవచ్చు. కార్డియాలజీది, క్యాన్సర్ కానీ ఏదైనా ఉన్నాను కూడా అది హాస్పిటల్ అని అంతా మేము సర్జరీ చేసుకోవచ్చు, ఫ్రీగా సర్వీస్ చేయించుకోవచ్చు. అదొకటి.